హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని, మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున తండ్రి, ఇంతవరకు మమ్మలను నడిపించినందుకై స్తుతించుకుంటున్నాం. మా మధ్యన ఉంచబడిన ప్రభు యొక్క బలను బట్టి స్తోత్రము. విరబడిన మీ శరీరము, కాల్చబడిన రక్తాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాళ్ళు లేపుతారని మీరు సెలవిచ్చినందుకై వందనములు. ఇందులో కూడా యోగ్యమైన పాల్పంపులు దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనము నూతన సంవత్సరములో మొట్టమొదటిగా ప్రభు యొక్క బలలో, రొట్టెలో, ద్రాక్షరసములో మనం పాలు పొందబోతున్నాం. అలాగే పాలు పొందక మునుపు దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2 వచనాలు. హబక్కూకు, ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినదంట. ప్రవక్త హబక్కూకు ఆయన చిన్న ప్రవక్త. బైబిల్ గ్రంథంలో 2 రకాల ప్రవక్తల గ్రంథాలు ఉన్నవి. పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5 ఉన్నవి, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12 ఉన్నవి. సరే, ఈ హబక్కూకు చిన్న ప్రవక్తల్లో ఉన్నటువంటి వాడు. ఆయన చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినదంట. ప్రార్థన కూడా వాయిద్యాలతో పాడుకోవాలి, వాయిద్యములతో పాడదగినది. ఏంటి ఇంతగా ఆయన చేసిన ప్రార్థన ఏంటి? 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఈ ప్రవక్త ఏమని చెప్పాడంటే, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కాబట్టి దేవుని గూర్చిన మాట విన్నప్పుడు మనకు భయం ఉండాలి. భయం లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి దేవుడన్నా, దేవుని వాక్యమైనా, దేవుని మందిరమన్నా, దేవుని సన్నిధి అన్న మనం ఎలా ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. కాబట్టి ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కాబట్టి మనకు దైవ భయం అనేది అవసరము. మనం వేరే గ్రంథానికి వెళితే ఇంకో చోట యెహోవా యందలి భయము పవిత్రమైనది అన్నాడు. కీర్తన గ్రంథము 19వ కీర్తన. కీర్తన గ్రంథము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైనటువంటి భయం ఎలాంటిదంట? పవిత్రం. కాబట్టి భయములో కూడా పవిత్రత ఉంది. అంటే దేవుని గూర్చిన మాట విని భయపడుతున్నాడంటే ఆ భయం ఎలాంటి భయం? అది పవిత్రమైనటువంటి భయము. ఆ భయములో ఏముందంటే పవిత్రత ఉంది. కాబట్టి దేవుని గూర్చిన భయభక్తులు మన దగ్గర ఉన్నప్పుడు ఆ భయభక్తులు ఏం చేస్తాయంటే నిన్ను పవిత్రునిగా ఉంచుతాయి. భయం లేనివాడు చూడండి, వాడికి ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తాడు. భయం లేనివాడు పాపం చేస్తూ ఉంటాడు. కానీ భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? పాపము చేయటం మానుకుంటాడు. మన బైబిల్లో యోసేపును గుర్తు చేసుకుంటే, యోసేపు ఒక ఇంటిలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పోతిఫారు ఇంటిలో ఉన్నాడు. యవ్వనస్తుడు, నిండు యవ్వనస్తుడు, మంచి అందగాడు.
చక్కని యవనస్తులు, ఆ మంచి రూపవంతుడు. ఆ యజమానుడు భార్య ఏం చేసింది? యోసేపు మీద కన్నేసి నాతో పాపం చేయమని చెప్పి యవనస్తుని ప్రేరేపించింది. ఈ రోజుల్లో ఎవరైనా కానీ ఒక యవనస్తుని ఒక చక్కని అమ్మాయి ప్రేరేపించింది అనుకో పాపం చేయటానికి, వాడు ఆ పాపంలో పడకుండా ఉంటాడా? వాళ్ళు ప్రేరేపించడం కాదు, వీళ్ళే పోయి పడుతుంటారు. కాబట్టి యోసేపు ఎట్లాంటి వాడంటే, యోసేపు చాలా దేవుడంటే భయం కలిగిన వాడు, భక్తి కలిగినటువంటి వాడు. ఆ స్త్రీకి ఏమో భయభక్తులు లేవు. ఏ స్త్రీ అయితే ఈ యోసేపును పాపం చేయటానికి ప్రేరేపణ చేస్తుందో ఆ స్త్రీకి భయభక్తులు లేవు, దేవుడంటే భయభక్తులు. కానీ యోసేపుకుని, యోసేపు అంటాడు, అమ్మా నీ యజమానుడు నన్ను ఎంతో నమ్మాడు, అంతా నా చేతులు పెట్టాడు, నువ్వు ఆయన భార్యవు కాబట్టి నిన్ను మాత్రమే నా చేతులు పెట్టలా. ఇంత గొప్ప పాపం, మరి ఇటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా ఎట్లా నేను పాపం కట్టుకునేది అని చెప్పి ఏ మాత్రము ఆమెతో ఏకీభవించడు. కాబట్టి ఏమంటాడంటే, నేను దేవునికి భయపడేవాడు. యోసేపులో దైవ భయం ఉన్నది కాబట్టి యవనస్తుడైనప్పటికీ, నిండు యవనస్తుడు, ఇంకా వివాహం కాలేదు, అయినప్పటికీ తన యవనాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఈనాడు చూడండి యవనస్తులు ఎట్లా ఉంటారు, పెళ్లి కాకముందు ఎలా ఉన్నారు యవనస్తులు? పెళ్లి కాకముందా స్త్రీలైనా పురుషులైనా యవనస్తులు పెళ్లి కాకముందు ఎలా ఉంటున్నారు? పెళ్లి కాకుండా ఉన్న యవనస్తులు ఎట్లా ఉండాలంటే యోసేపు ఉన్నట్లుగా ఉండాలి. పెళ్లి కాకముందు నీ ఇష్టం వచ్చినట్టుకు లోకంలో తిరగమాకు, అది నీ భవిష్యత్తుకు నష్టాన్ని కలిగిస్తుంది. యోసేపు దేవుని భయం ఉన్నవాడు కాబట్టి పవిత్రతను కాపాడుకున్నాడు. ఎందుకు యోసేపు దగ్గరకు వచ్చానంటే, భయాన్ని గురించి నేను చెబుతున్నాను కాబట్టి, యెహోవా యందలి భయము పవిత్రమైంది. అంటే దేవుని యందు మనకు భయం ఉందంటే ఆ భయం నిన్ను పాపం చేయకుండా కాపాడాలి, నిన్ను పవిత్రంగా ఉంచాలి. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. కాబట్టి మనకి ఇలాంటి భయం కావాలి. ఏ భయము? పాపము చేయకుండా పవిత్రంగా కాపాడేటువంటి ఆ భయం మనకు కావాలి. తర్వాత ఇంకొక చోట ఏముందంటే, యెహోవా యందలి భయము ఐశ్వర్యం అంట. భయం ఐశ్వర్యం అన్నాడు. దేవునిలో భయభక్తులు ఉంచితే వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేశాడు, ఐశ్వర్యవంతులు. కాబట్టి యోసేపు చూడండి, తర్వాత ఏమైనాడు? ఐశ్వర్యవంతుడయ్యాడు. ఓ దేశానికి గొప్ప రాజు అయినాడు. ఆ దేశాన్ని మరి పరిపాలించేటువంటి దీవెన దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనము హబక్కూకు చేసిన ప్రార్థన మనం కూడా చేసుకోవాలి. అయ్యా, నిన్ను గూర్చిన స్వార్థ విన్నప్పుడు నాకు భయం పుట్టించు. దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే మనకు భయం ఉండాలి. కాబట్టి భయభక్తులు లేనటువంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందలేరు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2021 సంవత్సరంలో మనం దేవుని ఎడల భయభక్తులు, పవిత్రతతో కూడుకున్న భయభక్తులు, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి భయభక్తులు, దేవుని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి భయభక్తులు, ఆశీర్వాదం తీసుకొచ్చేటువంటి భయభక్తులు మనం కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆశీర్వాదం ఉంది. భక్తి లేకుండా, భయం లేకుండా లోకములో తిరిగే వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు. కాబట్టి 2021 సంవత్సరంలో ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్, ఈ నూతన సంవత్సరిక ప్రారంభం నుండి కూడా దేవుని ఎడల పవిత్రమైన భయం కలిగి ఉందాం. ఐశ్వర్యాన్నిచ్చే భయాన్ని కలిగి ఉందాం, జ్ఞానమిచ్చే భయాన్ని కలిగి ఉందాం. తర్వాత మరి దీవెనిచ్చేటువంటి ఆ భయాన్ని కలిగి ఉందాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారితోనంట దేవుడు తన మర్మాలు చెప్తాడంట. ఏదైతే దేవుని హృదయంలో దాగి ఉందో ఆ సంగతులు దేవుడు వారితో చెప్పుకుంటాడు. ఉదాహరణకు మనము అబ్రహామును బైబిల్లో తీసుకుంటే, అబ్రహాము హీ వాస్ ఏ మ్యాన్ ఆఫ్ డివైన్ ఫియర్. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఒక సందర్భంలో దేవుడు భూమి మీదకి మనుషుడిగా దిగివచ్చి సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి పోబోతున్నాడు. ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి ముందుగా అబ్రహాం ఇంటికి వస్తాడు.
అబ్రహాం ఇంటికి వచ్చి అక్కడ చక్కగా భోజనం చేసి అబ్రహామును ఆశీర్వదించి ఆయనకి సంతానం కలగాలని వాగ్దానాన్ని నెరవేర్చి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు దేవుడు అనుకుంటాడు, అరే నా హృదయంలో ఉన్న సంగతి అబ్రహాముకు చెప్పకుండా ఎట్లాగా దాచేది అంటే, అబ్రహాము భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, పవిత్రత కలిగిన వాడు కాబట్టి, దేవునితో మంచి సంబంధం ఉన్నటువంటి వాడు కాబట్టి, దేవుడు తన హృదయంలో ఉన్న సంగతులు మర్మములు అబ్రహాముకు చెప్పటానికి ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, యెహోవా యందలి భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు మర్మములను తెలియపరుస్తాడట. God is placed to reveal secret things to people who have the fear of the Lord. దేవుని యందలి భయభక్తులు ఉన్నటువంటి వారికి దేవుడు దాచి ఉన్న సంగతులు మర్మములను చెప్పటానికి ఇష్టపడతాడు. కీర్తనల గ్రంథము 25. 25వ కీర్తన 14వ వచనం చదవాలి. 14వ వచనం, యెహోవా మర్మము ఆయనేందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఏ మర్మం అంటండి ఇది? యెహోవా మర్మం అంట. దేవుని మర్మాలు మనుషులకి ఎట్లా తెలుస్తాయి? కానీ ఇక్కడ యెహోవా మర్మము ఆయనేందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కాబట్టి హబక్కూకు అనే ప్రవక్త ఆయన చేసిన ప్రార్థన మనము ఇప్పుడు ధ్యానించగోరుతున్నాను నేను. అక్కడ మనం తీసుకున్న అంశమే ఆ తలంపు ఏంటంటే, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. కాబట్టి నిజమైన దేవుని బిడ్డ యొక్క లక్షణం ఏంటంటే, దేవుని ఎడల భయం కలిగి ఉంటాడు. ఆ భయము పవిత్రమైందిగా ఉంటుంది. ఆ భయము జ్ఞానం తెచ్చేదిగా ఉంటుంది. ఆ భయము ఆశీర్వాదం తెచ్చేదిగా ఉంటుంది. ఆ భయము దేవుని యొక్క మర్మాలు తెలుసుకునేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యందలి భయభక్తులను చెప్పుకొని నువ్వు లోకములో తిరిగేవాడుగా ఉంటే, దేవునికి అయిష్టమైన పనులు చేసేవారుగా ఉంటే అది భయభక్తులు కాదు. అలాంటి వారికి దేవుని ఆశీర్వాదం ఉండనే ఉండదు. అందుకని ఈ నూతన సంవత్సరంలో హబక్కూ ప్రవక్త గారు చెప్పినట్లుగా, అయ్యా నిన్ను గూర్చిన మాట విన్నప్పుడు నేను భయపడుతున్నాను. బైబిల్ ఇంకో మాట యెషయా ప్రవక్త ఏమని సెలవిస్తాడంటే, చూడండి యెషయా ప్రవక్త ఏమని సెలవిచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం మధ్య భాగములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. ఇక్కడ దేవుడు ప్రవక్త ఏం చెబుతున్నాడు? ఎవడు దీనుడై. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుంటాడు. దేవుని మాట అంటే మనకు లెక్కలేని స్థితిలో ఉంటే పిల్లరా నువ్వు ఎలాగూ దీవించబడతా. ఇక్కడ అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, అంటే దేవుని మాట విని వణుకుచూ ఉంటాడో వారిని దేవుడు దృష్టిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో మనం అలాగూ చేయటానికి ఇష్టపడదాం. దేవుని మాట విన్నప్పుడు భయభక్తులు కలిగి ఉందాం. దేవుని యొక్క మాట అంటే దీనులమై వణికి భయపడే వారికి ఉందాం. అది మనకు, మన కుటుంబానికి, మన యొక్క తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాని తర్వాత చూడండి హబక్కూ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో ఆయన చేసిన ప్రార్థనలో ఆ తర్వాత ఏం చెప్పారండి? యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ఏమని ప్రార్థించారంటే, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, ఇప్పుడు సంవత్సరం జరిగిపోయింది.
2020 సంవత్సరం వెళ్ళిపోయింది, 2021 సంవత్సరం వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రార్థన ఏంటి? సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు. సంవత్సరాలు అయితే జరిగిపోతుంటాయి కానీ మనలో కార్యాలు నూతనపరచబడు. ఇక్కడ ప్రవక్త చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు. మరి ఈ రాత్రి కాలమందు ఇది నీ ప్రార్థనగా ఉందా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యవనస్తుడా, యవన బిడ్డ, ఇక్కడ నుంచి వెళ్ళక మునుపు నీవు కూడా హబక్కు ప్రవక్త వలె ప్రార్థించు. ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నాలో నూతనపరచు. దేవుని కార్యములు నూతనపరచబడాలి. అరే ఇరాబాయ్ ఈ వచ్చిన పాడదామండి. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో, పరిశుద్ధ దేవా నీకు ఏంటి? ఏం ప్రార్థించాలి మనం? ప్రభువా సంవత్సరాలు జరిగిపోతున్నాయి, నీ కార్యాన్ని నాలో నూతనపరచు, నా కుటుంబంలో నూతనపరచు, మా సేవలో నూతనపరచు, మా సంఘములో నూతనపరచు, ప్రతి విషయంలో నీ కార్యాలు నూతనపరచు. నూతనపరిచే అనే మాట ఇంగ్లీష్లో ఏమన్నాడంటే రివైవ్ అన్నాడు. రివైవ్ అంటే ఉజ్జీవింపచేయి. ఉజ్జీవం అంటే అర్థం ఏంటి? ఉజ్జీవం అంటే అర్థము మరణములో ఉన్నదాన్ని జీవములోనికి తీసుకుని వచ్చేదాన్ని ఉజ్జీవం అంటారు. కాబట్టి ప్రియులరా, ప్రవక్త యొక్క ప్రార్థన ఏంటంటే, అయ్యా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని ఉజ్జీవింపచేయి, నీ కార్యాన్ని నూతనపరచు. చాలామంది ఆత్మీయ జీవితంలో ఎలా ఉంటారు? చల్లారిపోయిన వాళ్ళు, ఏమాత్రం చలనం ఉండదు. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఉజ్జీవంగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవంగా ఉండాలి, ప్రార్థన విషయంలో ఉజ్జీవంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభును సేవించాలి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక, రోమన్ చాప్టర్ 12 ప్లీజ్. రోమా 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై. ఆసక్తి విషయంలో ఏం కావద్దంట? మాంద్యులు అంటే మందమతులు కాకుండా. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మలో ఎట్లా ఉండాలంట? తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించాలి. ఇదే హబక్కు గారి యొక్క ప్రార్థన. ఇదే ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా కార్యాన్ని నూతనపరచు, కార్యాన్ని ఉజ్జీవింపచేయి, చల్లారిపోయిన స్థితిని తొలగించివేయి, మందత్వాన్ని తొలగించు, ఆత్మలో తీవ్రత కలిగి సేవించున్నట్లుగా కార్యాన్ని నూతనపరచుమని ఇక్కడ ప్రవక్త ప్రార్థించాడు. కాబట్టి ప్రియులారా, దేవుని కార్యాల్లో చల్లారిపోకూడదు. దేవుని కార్యాల్లో చల్లారిపోయినారంటే ఇక వారికి జీవం లేనట్లే. కాబట్టి దేవుని కార్యాలు ఎట్లా ఉండాలంటే తీవ్రత కలిగి ఉండాలి, ఉజ్జీవంతో ఉండాలి. కాబట్టి ఈ ప్రార్థన మీరందరూ కూడా వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘములో కూడా మనం ప్రార్థించవలసిన ప్రార్థన ఇది. ప్రభువా సంవత్సరాలు జరుగుతున్నాయి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచు, నీ కార్యాన్ని ఉజ్జీవింపచేయి. సరే, ఇప్పుడు నీ కార్యం అంటే ఎవరి కార్యము చెప్పండి? ఎవరి కార్యము? దేవుని కార్యము. ఎవరి కార్యము? దేవుడు ఒక కార్యం చేస్తాడంటే దేవుని కార్యం ఎలా ఉంటుంది? దేవుడు కార్యం చేస్తాడంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే చాలా రకాలుగా ఉంటాయి దేవుని కార్యాలు. దేవుని కార్యాల్లో ఒకటి నేను ఇప్పుడు మీకు గుర్తు చేశాను.
ఒకరు చెప్పగోరుతున్నారు దేవుని కార్యములు. కీర్తన గ్రంథానికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు దైవజనుడు, నీ కార్యములు ఎన్నెన్నో విధాలుగా ఉన్నాయి. అవును, దేవుని కార్యములు ఎన్నో విధాలుగా ఉన్నాయి. వాటిలో ఒక కార్యం చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 Corinthians chapter 3 ప్లీజ్. 1 కొరింథీ 3వ అధ్యాయము. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 5వ వచనము నుండి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒక పరిచర్యను గురించి మాట్లాడుతున్నాడు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వాళ్ళనైనను ఏమీ లేదు. ఇప్పుడు చెప్పని ఇక్కడ దేవుని కార్యం ఏంటి దేవుని కార్యం? ఇక్కడ వృద్ధి కలుగు చేయటం అనేది దేవుని కార్యం. ఇక్కడ అపోల్లో పౌలు ఇద్దరు సేవకులు కనబడుతున్నారు. నేను నాటితేనే, పౌలు గారు నాటాడు, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి ఇక్కడ దేవుని కార్యం ఏంటంటే వృద్ధి కలుగు, దేవుని కార్యము. కాబట్టి మనము వృద్ధి చెందేది దేవుని కార్యము, మనం అడుగంటిపోయేది దేవుని కార్యం కాదు. చాలామంది ఆత్మీయ జీవితంలో అడుగంటిపోతూ ఉంటారు. కాబట్టి అడుగంటిపోవటం అనేది దేవుని కార్యం కాదు. కానీ వృద్ధి చెందటం అనేది, నువ్వు ఆర్థికంగా కానీ లేక నువ్వు ఆత్మీయంగా కానీ నువ్వు ఏ విషయంలో వృద్ధి చెందుతావో అది దేవుని కార్యం. ఒకవేళ వృద్ధి నుండి పడిపోతావంటే అది గాడ్ హూ ఇంక్రీసెస్. కాబట్టి వృద్ధి కలుగు చేసేటువంటి వారు ఎవరంటే దేవుడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో 2021వ సంవత్సరంలో ప్రియులరా, దేవుని కార్యము మీ జీవితంలో ఉంటే మీరు వృద్ధి చెందుతారు. దేవుని కార్యం మీ కుటుంబంలో ఉంటే మీరు వృద్ధి చెందుతారు. దేవుని కార్యము మరి నీ విషయంలో ఉంటే అది వృద్ధి చెందుతారు. అది ఉద్యోగమే కావచ్చు, లేక వ్యాపారమే కావచ్చు, ఇంటి పనులే కావచ్చు, ఏదైనా కానీ దేవుని కార్యం ఉంటే నువ్వు వృద్ధి చెందుతావు. మరి అటువంటి దేవుని కార్యం జరగాలంటే నువ్వంతేంటి, నువ్వేం చేయాలి? నీకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే వృద్ధి జరుగుద్దా? దేవుని ఆశీర్వాదం ఉండాలంటే దేవుని ఎడల ఆ భయభక్తులు కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు నేను దేవుని కార్యాన్ని గురించి మాట్లాడగోరుతున్నాను. దేవుని కార్యం ఏంటంటే వృద్ధి చెందుట. మనం ఎన్ని విషయాల్లో వృద్ధి చెందాలంటే నేను కొన్ని తలంపులు చెబుతాను. మొట్టమొదటిగా మనం ఏ విషయంలో వృద్ధి చెందాలంటే ఇందాక చెప్పాను, ఒప్పుకోలు ప్రార్థనలు ఏం చెప్పాను? ప్రేమలో పడిపోయారు వాళ్ళు. ఎఫెసీ సంఘము ప్రేమలో అడుగంటిపోయారు. ప్రేమ లేదంటే అక్కడ మరి మరణం ఉందని చెప్పుకున్నాం కదా. ప్రేమ లేదంటే అక్కడ శాపం ఉందని చెప్పుకున్నాం. ప్రేమ లేదంటే వ్యర్థులని చెప్పుకున్నాం. అందుకని ఒక క్రైస్తవుడు మొట్టమొదటిగా దేంట్లో వృద్ధి చెందాలంటే ప్రేమలో వృద్ధి చెందాలి. ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు ఇంక్రీజ్ ఇన్ లవ్. ప్రేమలో వృద్ధి చెందాలి. ప్రేమలో నువ్వు ఎంత వృద్ధి చెందుతావో అంతగా దేవుని మాట గాయకుంటావు. ప్రేమలో నువ్వు ఎంతగా వృద్ధి చెందుతావో అంతగా దేవుని ఆజ్ఞను గాయకుంటావు. ప్రేమలో ఎంతగా నువ్వు వృద్ధి చెందుతావో అంతగా క్షేమాభివృద్ధి కలిగిస్తావు. ప్రేమలో ఎంతగా వృద్ధి చెందుతావో అంతగా క్షమించేవాడుగుంటావు. చిన్న చిన్న విషయాలకి అలిగి మూతి ముడుచుకొని ఎక్కడో ఉండేవారంగా ఉండరు. ప్రేమ ఉన్న మనిషి అలిగి మూతి ముడుచుకోడు. మరేం చేస్తాడు? అరే క్షమించేద్దాంలే. కాబట్టి ప్రేమలో మనం వృద్ధి చెందాలి. 1వ దశలోని పత్రిక 1 Thessalonians chapter 4 ప్లీజ్. 1వ దశలోని పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయం, 1వ దశలోని పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు.
మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడు అందరి మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. దేంటో అభివృద్ధి చెంది వర్ధిల్లమంటున్నాడు? ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. కాబట్టి ప్రియులారా, ప్రేమలో అభివృద్ధి చెందటం అనేది దేవుని కార్యము. ఒకవేళ ద్వేషం పెట్టుకున్నారనుకోండి, ద్వేషము దేవుని కార్యం కాదు, కలహము దేవుని కార్యం కాదు. ద్వేషించుకోవటము మరి కలహించుకోవటము దేవుని కార్యాలు కావివి. ఒకరి మీద ఒకరు చెడ్డగా మాట్లాడుకోవటము దేవుని కార్యాలు కావివి. దేవుని కార్యం ఏంటంటే ప్రేమలో వృద్ధి చెందుట. దేవుడు కార్యం చేస్తూ ఉన్నప్పుడు ప్రేమలో వృద్ధి చెందుతూ ఉంటావు. ఆ ప్రేమ నీకు ఎంత దీవెన కలిగించింది. కాబట్టి ప్రియులారా, 2021 సంవత్సరంలో మనము దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కార్యాన్ని నా జీవితంలో నూతనపరచు, నా కుటుంబంలో నూతనపరచు, అన్ని విషయాల్లో నూతనపరచు, నేను అభివృద్ధి చెందటానికి సహాయపడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమలో నేను అభివృద్ధి చెందాలి. నా దేవుణ్ణి ప్రేమించే విషయములు, వాక్యమును ప్రేమించే విషయములు, మందిరాన్ని ప్రేమించే విషయములు, నా దేవునికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రేమించే విషయములు నేను అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఇంక్రీజింగ్ ఇన్ లవ్, ఎస్పెషల్లీ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల ప్రేమలో మనము వృద్ధి చెందే వారంగా ఉంది. ఇదే 1వ దశలోని పత్రిక. దశలోనిక విశ్వాసులు చాలా మంచివాళ్ళు. మనం చెప్పుకుంటున్నటువంటి ఈ దశలోనిక విశ్వాసులు చాలా మంచివాళ్ళు. ఎలా అంటే చూడండి, 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9వ వచనం, సహోదర ప్రేమను గూర్చి అక్కర్లేదంట, అసలు రాయనక్కర్లేదా? మీరు ఒకరినొకడు ప్రేమించుటకు ఎవరంటండి వారికి నేర్పించింది? అంటే ఇప్పుడు వారిలో దేవుని కార్యం ఉందా లేదా? ఉంది దేవుని. కాబట్టి ఇక్కడ మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడు దశలోనిక సంఘానికి నేర్పించాడు. ఇదిగో, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ద్వేషించుకోవద్దు, ఒకరినొకరు కలహించుకోవద్దు, ఒకరికి విరోధంగా ఒకరు ప్రవర్తించొద్దు అని ఒకరినొకరు ప్రేమించుకోవద్దు. దేవుని చేత నేర్పబడ్డారు. దేవుడు వారికి నేర్పించారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో ఎంతగా అభివృద్ధి చెందుతామో అంతగా దేవుని మాటను మనం వింటాం. ప్రేమ లేనివాడు దేవుని మాట వినలేడమ్మా. అందుకే ఆ ప్రేమ విషయంలో, ప్రేమ కార్యం, దేవుని కార్యం అంటే దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాలి. ఎట్లా దేవుని ప్రేమించాలో, మనం మన తోటి వారిని ఎలా ప్రేమించాలన్నది నేర్చుకునేవారు. దశలోనిక సంఘస్థులు అలాగూ నేర్చుకున్నారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రేమలో మనము అభివృద్ధి చెందే వారంగా ఉందాం. తర్వాత రెండవది చూడండి. రెండవదిగా లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. ఏం చదువుతున్నావు? అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా. అపోస్తలులంట. అపోస్తలు అంటే ఎవరు? పిలువబడినటువంటి వారు, సేవ నిమిత్తమై ప్రత్యేకించబడినటువంటి వారు, గొప్ప సేవకు లాంటి వారు. వాళ్ళు ఏమని ఇక్కడ ప్రార్థన చేశారంటే, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థన చేశారు. ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేశారా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు.
నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. మన విశ్వాసము వృద్ధి అవుతూ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఆత్మీయంగా ఉంటావు, ఎంత ధైర్యంగా ఉంటావు, ఎలాగూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి ఎలాగూ నీకు ధైర్యం ఉంటుంది. విశ్వాసం అనేది ఎలాంటిదంటే ప్రియులారా, విశ్వాసం అంటే ఎలాంటిదంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి. హెబ్రీ గ్రంథము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువు. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే వారికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. దేవుని వల్ల వారికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. అది అందుకనే మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నా విశ్వాసములో వృద్ధి పొందించున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ లవ్. ద సెకండ్ వన్ ఈజ్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో మనం వృద్ధి చెందాలి. ఎప్పుడైతే విశ్వాసములో మనం వృద్ధి చెందుతూ ఉంటామో దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, లోకాన్ని జయించగలుగుతాం. లోకాన్ని జయించగలిగేటువంటి ఆ శక్తి దేంట్లో ఉందంటే విశ్వాసములో ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఈ వచ్చిన మనం చదువుతాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము అదిగా ఉన్నాము చెప్తారా 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము ఏంటంటమ్మా? లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన లోకాన్ని జయించడానికి బయలుదేరాడు. దేంతోటి? ఆయనకున్న మరి మిలిటరీ సామ్రాజ్యంతో జయించడానికి బయలుదేరాడు. కానీ చాలా చిన్న వయసులోనే చనిపోయినాడు. అయితే ప్రియులారా, లోకాన్ని జయించలేకపోయినాడు. లోకాన్ని జయించే విజయం ఏంటంటే విశ్వాసము. కాబట్టి ఈ లోకం ఎలాంటిదంటే, ఈ లోకము చెడ్డదని యేసు ప్రభువు వారు చెప్పాడు. అంతేకాదు, ఈ లోకములు ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవముతో ఉన్న ఈ లోకాన్ని ఎలా జయించగలుగుతామంటే త్రూ ఫెయిత్ ఓన్లీ, విశ్వాసము ద్వారా. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతూ ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, లోకాన్ని జయిస్తాం. ఇంకెలా ఉంటామంటే శత్రు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పగలిగింది ఏదంటే విశ్వాసమే. చిన్న శోధన వచ్చిన నువ్వు మరి డీలా పడిపోయి మన మందిరాన్ని మానేస్తామంటే అదేంటి? అదే విశ్వాసం అని చెప్పుకోవాలి? అది సరైన విశ్వాసం కాదు. కాబట్టి విశ్వాసం వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసములో శత్రు వేసే అగ్ని బాణాన్ని ఆర్పగలుగుతాం. అందుకని అపోస్తలులు ప్రార్థించారు. ఏం ప్రార్థించారంటే, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. విశ్వాసాన్ని వృద్ధి దైవజనుడు భక్సింగ్ గారి గురించి చాలా గొప్ప గొప్ప సంగతులు చెబుతారు. హైదరాబాద్ ఎబ్రోన్లో వారు కాన్వకేషన్ జరిగించేటప్పుడు 30,000 మంది దాకా వచ్చేవాళ్ళంట. వాళ్ళు 1,000 మంది వస్తున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఎన్ని లక్షలు కావాలి? చాలా డబ్బు కావాలి. అంతేకాదు, అక్కడ ప్రయాసపడే వాళ్ళు ఎంతమంది కావాలి? ప్రజలేమో తండాలుగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ నుంచి మా నాన్నగారు వాళ్ళు కూడా వెళ్ళారు. మరి వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి ఏమి లేదట, భక్సింగ్ గారు రూమ్లో ఉండి ఆయన మోకరిస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసం. బ్రదర్ ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెబుతున్నారు, బ్రదర్ ఏమి లేదు, ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక మరి లారీ బీమ్ వచ్చి దిగినాయంట. దేవుని కార్యాలు విశ్వాసములో దేవుడు అద్భుతములు జరిగిస్తారు. కాబట్టి ప్రియులారా, రెండవదిగా దేంట్లో మనం అభివృద్ధి చెందాలంటే we need to grow up in faith. విశ్వాసములో మనం వృద్ధి చెందాలి. విశ్వాసకర్తావో యేసు ప్రభు, కొనసాగించు వాడా యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు,
ఇలాగ మనం విశ్వాసములో వృద్ధి చెందాలంటే అసలు విశ్వాసం ఎలా పుడుతుంది మనకు? బైబిల్ ఏమని చెబుతుందంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట, క్రీస్తుని గూర్చిన మాట వినుట వల్ల. క్రీస్తుని గూర్చి మాట వింటూ ఉన్నప్పుడు, ఇలాగూ దేవుని మందిరానికి వచ్చి దైవజనులు చెబుతున్న వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు విశ్వాసమును పుట్టిస్తాడు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట లోకాన్ని గురించి కాదు, క్రీస్తుని గూర్చి వింటున్నప్పుడు, క్రీస్తుని గూర్చిన మాట వింటూ ఉన్నప్పుడు విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే 2021 సంవత్సరంలో ప్రభువా నన్ను విశ్వాసములో వృద్ధి పొందించు, ఈ లోకాన్ని జయించే విశ్వాసము నాకు అనుగ్రహించు. అంతేకాదు నీకు ఇష్టంగా బ్రతికేటువంటి ఆ విశ్వాసములు నన్ను వృద్ధి పొందించు. దుష్టుడు వేసే అగ్ని బాణమును ఆర్పగలిగినటువంటి విశ్వాసము నాకు దయచేయి. మన పితరులు అంటే ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళు ఎంత విశ్వాసం అంటే వారు చనిపోయేంత వరకు విశ్వాసముతో మృతి చెందారు. వారు విశ్వాసము గలవారై మృతి చెందారు. అంతేకాదు విశ్వాసము గలవారై బలం తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో వారి కొంచెం వయసు రాగానే ఏమవుతున్నారు? భయపడిపోతున్నారండి. అడవులేవయ్యా అట్లా ఇట్లా అని ఏం చేసుకుంటారు? చాలా బలహీనతలు చెప్పుకుంటా ఉంటారు. నిజమే, మన కానీ అబ్రహాముని గురించి ఏం రాయబడిందంటే, అబ్రహాము ఆయన ముసలివాడైపోయినాడు. ఎంత ముసలివాడైపోయాడంటే ఆయన శరీరం మృతతుల్యం అంట. మృతతుల్యం అంటే అర్థమవుతుందా? ఇక చచ్చిన వాడితో సమానం. అలా ఉన్నాడు ఆయన. అలాంటి సమయంలో ఆయనకున్న విశ్వాసాన్ని బట్టంట బలాన్ని పొందుకున్నాడంట. చదవండి ఆ వచనాన్ని. రోమీలకు రాసిన పత్రిక రోమా 4వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, కాదు చెప్పండి మాటలు, విశ్వాసము వలన, అందరూ చెప్పండి గట్టిగా, విశ్వాసం వలన బలము నొందెను. ఎవరిక్కడ విశ్వాసం ద్వారా బలము నొందింది? యవనస్తుడు కాదు సుమా. ఎవరు? చూడండి 19వ వచనం. మరి అతడు విశ్వాసమునందు బలహీనుడు కాగా రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించాడట. అంత ముసలివాడు, అంత బలహీనుడు, అంత మృతతుల్యముగా ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేసుకున్నాడు? బలం తెచ్చుకున్నాడు. ఎంత బలం తెచ్చుకున్నాడంటే ఒక యవనస్తుడు అంత బలం తెచ్చుకున్నాడు. యవనస్తుడి కంటే మించిన బలం తెచ్చుకున్నాడు. పోనీ అబ్రహాము వల్లే అంత బలం మనం తెచ్చుకోలేకపోయినా కనీసం మన విశ్వాసములో బలం తెచ్చుకునే వారంగా ఉందాం. విశ్వాసములో బలపడేటువంటి వారంగా ఉందాం. ఇది 2వ విషయం. తర్వాత 3వ విషయం ఏంటంటే పేతురు రాసిన 2వ పత్రిక, 2 Peter and chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం అందరం చదువుకున్నాం. 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును, దయచేసి తీయండి, అందరూ తీయండి, బైబిల్ తీయండి. నిద్రపోతూ తీయండి. అమ్మాయి వినండి, నిద్రపోకండి, వినండి, వాక్యాన్ని వినండి. 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. 3వది దేంట్లో అభివృద్ధి పొందమంటున్నాడు? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు వారు అనుగ్రహించే కృపలో అభివృద్ధి పొందమంటున్నాడు, జ్ఞానములో అభివృద్ధి పొందమంటున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు ఉంటే ప్రియులారా, దేవుని కార్యములను నూతనపరచబడుతూ ఉన్నప్పుడు ప్రేమలో వృద్ధి చెందుతాం. నెంబర్ 2 విశ్వాసములో వృద్ధి చెందుతాం. నెంబర్ 3 కృపలో వృద్ధి చెందుతాం. నెంబర్ 4 జ్ఞానములో వృద్ధి చెందుతాం.
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మరి ఒక విషయం చెప్పి నేను బాల దగ్గరికి వెళ్తాను. తర్వాత ఐదవ తలంపులో ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 4వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుకున్నాం. క్షమించండి, 15వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదగాలంట. ఎలా ఉండటానికి? క్రీస్తులాగా ఉండటానికి. అంటే ప్రియులారా, ఇక్కడ మనకు వస్తున్న తలంపు ఏంటంటే, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు క్రీస్తులాగా ఉంటాం. ఎదుగుదల లేని వారికి ఆ రూపం రాదన్నమాట. పుట్టినప్పుడు పిల్లవాడు మరి కుమారుడు జన్మించినప్పుడు ఏదో పోలిక చెప్తారు, కానీ వాడు పెద్దవాడైనప్పుడు ఎవరిలాగున్నారు అనేది నిజంగా అప్పుడు అర్థమైంది. పిల్లవాడు పుట్టినప్పుడే ఆ రూపం అర్థం కాదు. పెద్దవాడైనప్పుడు అరే అచ్చ వీడు వాళ్ళ నాన్నలాగున్నాడే లేక అమ్మలాగున్నాడే అని చెప్తారు. అలాగనే మనం కూడా ఆత్మ జీవితంలో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు క్రీస్తు రూపం ఏర్పడుతుంది. ఎదుగుదల లేని విశ్వాసం ఉంటారో చూసారా, వారిలో క్రీస్తు రూపం ఉండనే ఉండదు. అందుకనే ఈ శరీర సంబంధమైన పరిస్థితులన్నీ ఉంటాయి. ఎదుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తు రూపం ఏర్పడుతుందో, క్రీస్తు కలహిస్తాడా, క్రీస్తు కొట్లాడుతాడా, క్రీస్తు అబద్ధం ఆడతాడా, క్రీస్తు మరి పాపం చేసేవాడు ఉంటాడా? ఎంత మాత్రము లేదు. కాబట్టి ఎప్పుడైతే ఎదిగి మనం క్రీస్తు యొక్క రూపంలోనికి వచ్చేస్తామో అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి ఈ 2021వ సంవత్సరంలో ప్రియులరా, మనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండటానికి మనం ఎదగాలి. ఇది దేవుని కార్యం. కాబట్టి ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన ఏంటంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. కాబట్టి దేవుని కార్యములో ఒకటి ప్రేమ చెప్పాను. దేవుని కార్యము నూతనపరచబడినప్పుడు ప్రేమలో ఎదుగుతుంటారు. దేవుని కార్యము నూతనపరచబడినప్పుడు విశ్వాసములో ఎదుగుతారు. దేవుని కార్యము నూతనపరచబడుతున్నప్పుడు కృపలో ఎదుగుతారు. దేవుని కార్యము నూతనపరచబడుతున్నప్పుడు జ్ఞానములో ఎదుగుతారు. దేవుని కార్యము నూతనపరచబడుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఎదిగి ఎలా ఉంటారు? క్రీస్తులాగా ఉంటారు. కాబట్టి దేవుని కోరిక ఏంటంటే ప్రియులారా, రక్షణ పొందిన మనమందరం కూడా అన్ని విషయాల్లో ఎదిగి యేసు ప్రభు వలె క్రీస్తు వలె మనం ఉండాలన్నది దేవుని కోరిక. అట్టి ఆశీర్వాదము 2021వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఇప్పుడు ప్రభు పాత్రలో మనం పాలు పొందే వారు ఉంటాం.